హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో నా ఫేవరెట్ రెసిపీ అయిన చికెన్ ఫ్రైని చూపిస్తున్నానండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఫ్రై అంటే నచ్చకుండా ఉంటుందో చెప్పండి. అంత టేస్టీ చికెన్ ఫ్రైని నా స్టైల్లో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బగారన్నంతో ప్లెయిన్ బిర్యానీ రైస్ తోటి తింటే గంటలో గిన్నె ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకా లేట్ ఎందుకండి, టకటక వీడియో మొత్తం చూసేసి చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్తో అద్దరిపోయే చికెన్ ఫ్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. లేట్ చేయకుండా మరి వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఐరన్ కడాయి లేదు అనుకుంటే అల్యూమినియం కానీ స్టీల్ని కానీ వాడండి. కానీ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే ఇంత టేస్ట్ అయితే రాదు. అల్యూమినియం అయినా స్టీల్ అయినా ఖచ్చితంగా అడుగు మందంగా ఉంటేనే వాడండి. ఫస్ట్ అయితే తీసుకున్న ఐరన్ కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా ఆనియన్స్ని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి మరొక నిమిషం పాటు వేగనివ్వండి. ఆనియన్స్ని మరీ ఎక్కువగా వేపకూడదండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ వరకు చికెన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇదే స్టేజ్లో టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది చికెన్ ఉడికిన తర్వాత వేస్తే చికెన్ అనేది అసలు టేస్టీగా ఉండదండి, చప్పచప్పగా ఉంటుంది. అందుకే సాల్ట్ని ఖచ్చితంగా ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వాటర్ అంతా కూడా చికెన్ నుంచి వచ్చినవి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచితే చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఏవి. ఇందులో వాటర్ని ఎలాంటి పరిస్థితిలో యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. తర్వాత అలాగే మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అయిపోతున్నాయి, అడుగు పట్టేస్తుందేమో అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా వాటర్ని అస్సలు వేయకూడదండి. ఈ స్టేజ్లో వాటర్ వేస్తే చికెన్ అనేది రబ్బరీగా అయిపోతుంది. అందుకని పాన్ పైకి ప్లేట్ ఉంచి ప్లేట్లోకి సరిపడినన్ని వాటర్ని వేసి ఉడికిస్తే సరిపోతుంది. ఇలా మొత్తం చికెన్ నాకు ఈ స్టేజ్లోకి ఉడకడానికి 20 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఇలా చికెన్లోకి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా మసాలాలను యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి 2 నిమిషాల పాటు చికెన్కి బాగా పట్టించండి. ఇలా మసాలా అంతా చికెన్కి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా చేసినట్లుగానే వాటర్ ఉన్న ప్లేట్ని ఉంచి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, చికెన్లో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిందంటే చికెన్ ఉడికిపోయినట్లే అండి. తర్వాత నెక్స్ట్ స్టీల్ గరిట తీసుకొని గరిటని బోర్లించి అడుగున పట్టేసిందంతా కూడా మనం తీస్తూ చికెన్లోకి కలుపుకుంటూ కలిపేసేయాలండి. చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ స్టెప్ని ఫాలో అవ్వాలి. ఆ అడుగున పట్టేసిన దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుందండి. మనం అడుగున పట్టేసిందంతా కూడా తీస్తూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఖచ్చితంగా చేయాలి మంటని లో ఫ్లేమ్లోకి ఉంచి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని, అలాగే 5-6 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా 2గా చేసి వేసుకోండి. దీంతో పాటే ఒక 2-3 రెబ్బల లేత కరివేపాకును యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 టీ స్పూన్, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కూడా అదే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. గంటెని బోర్లించి కలపడం వల్ల ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు కలుపుకోవాలండి. మనం ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ముక్క అనేది చిదిరైపోతుందండి. ఆ విధంగా అవ్వకూడదు అని అంటే కంటిన్యూస్గా కలపకూడదు, కాసేపు ఆగి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అడుగున పట్టేసింది తీసి కలుపుకుంటేనే ఉంటుంది. ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి. నేను ఈ రేంజ్లో చెప్పిన టేస్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఐరన్ కడాయినే యూజ్ చేయాలండి. ఆ ఐరన్ కడాయిలో అయితేనే అడుగు పట్టిన దాంట్లో ఆ టేస్ట్ అనేది ఉంటుంది. మా ఇంట్లో ఐరన్ కడాయి లేదు అని అనుకున్న వాళ్ళైతే అల్యూమినియం లేదనంటే స్టెయిన్లెస్ స్టీల్ని అడుగు మందంగా ఉన్న వాటిని వాడొచ్చు అని చెప్పాను కదా, అదే విధంగా ఫాలో అయిపోండి. అలాగే చూస్తున్నారు కదా ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మళ్ళీ చెప్పను, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడాల్సిన రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మీ ఫుడ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.